శరీరంలో బోన్స్ ఉండవు కదా, దాని కండరాలతో అది ముందుకి వెనక్కి వెళ్ళటానికి సహాయపడుతుంది. ఇప్పుడు నేను తన కదలికలని చూపిస్తాను. వానపాము శరీరం రింగులు రింగులుగా ఉంటుంది. తల నుండి తోక వరకు రింగులు రింగులుగా ఉంటుంది. దాని చలనాన్ని మీకు ఇప్పుడు చూడండి. రింగులు రింగులుగా ఉంటుంది, చూడండి. నేను మీ దగ్గర తీసుకువస్తాను, జాగ్రత్తగా గమనించండి. చూసారా, తన నేలకి గట్టిగా పట్టుకొని వెనక భాగాన్ని లాక్కొస్తుంది. చూసారా, ఇప్పుడు ఎర్రవాము గురించి మీరు తెలుసుకున్నారు కదా, ముందుకి వెనక్కి ఎలా వెళ్తుందో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్నేల్ గురించి తెలుసుకుందాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇది ఏమంటారో తెలుసా? దీన్ని నత్త అంటారు. వర్షాలు పడినప్పుడు ఇది మట్టిలోనే ఉంటుంది. దీనిపై దాన్ని షెల్ అంటారు. లోపల నుంచి వచ్చేదాన్ని ఫుట్ అంటారు. దాని సహాయంతో అది నడుస్తుంది. దానితో తయారవుతుంది. లోపల నుంచి వచ్చేదాన్ని పాదం అంటారు. అది కండరాల సహాయంతో నడుస్తుంది. దాన్ని చూడండి. హలో అండి, చూసారండి మా 6వ తరగతి పిల్లల ఉత్సాహాన్ని, చిరు ప్రయత్నాన్ని. అసలు చాలా రోజుల నుంచి గొడవ అండి. మేడం మమ్మల్ని కూడా వీడియో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి అని. కానీ చిన్నపిల్లలు కదండి, 5th క్లాస్ నుంచి వస్తారు. వాళ్ళకి ఇంకా కొంచెం హై స్కూల్ అట్మాస్ఫియర్ అలవాటు అవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. పిచ్చల్లరి చేసేస్తారు. అందుకని వాళ్ళకి ఒక కండిషన్ పెట్టాను. మీరు చెప్పిన వర్క్ చేసుకొస్తే మీతో వీడియో తీస్తాను అని చెప్పాను. ఇప్పుడిప్పుడే కొంచెం దారిలోకి వస్తున్నారు. అందుకని సర్లే మరీ డిస్కరేజ్ చేయడం ఎందుకని వాళ్ళతో చేయించాను. మేమే చెప్తామండి అన్నారు. సరే మీరే చెప్పండి అన్నాను. వాళ్ళే చేశారు. ఈ నత్తలైతే 4-5 తెచ్చేసారండి వాళ్ళే. అలాగే వానపాములని తెచ్చేశారు. మాకు కావాల్సినవి అటు పెట్టి మిగతాయి మళ్ళీ జాగ్రత్తగా వదిలేసేయమని చెప్పాను. అది స్నేయిల్ మూమెంట్ చూపించడానికని ప్రయత్నం చేశాను చాలా వరకు. అది వాళ్ళు కొంతవరకు చూడగలిగారు. కిందసారి అయితే చక్కగా గ్లాస్ పలక మీద పెడదాం అనుకున్నాను. నాకు అప్పుడు గ్లాస్ పలక అనేది అవైలబిలిటీ ఏమీ లేక స్కేల్ మీద పెట్టి చూపించాను. ఇప్పుడు కూడా స్కేల్ మీద పెట్టి చూపించానండి. కొంతవరకు చూశారు. అది ఏమైందంటే అడుగును పెట్టి చూడటానికి నాకు ఇక్కడ కంఫర్టబుల్గా అనిపించలేదు, పెట్టడానికి వీలు కాక కొంచెం కింద పడిపోయి చాలాసేపటికి మళ్ళీ ఓపెన్ అవ్వలేదు. అది బయటికి రాలేకపోయింది. అందుకని మళ్ళీ దాన్ని గ్లాస్లో వేసి కాసేపు అలా టచ్ చేస్తే నెమ్మదిగా కింద నుంచి అలా పైకి వెళ్తుంది. చూపించాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇక నుంచి చెప్పిన వర్క్ చేసేసుకొస్తాం మేడం అని మరీ చెప్పారు. సరే ఇదొక రకమైన కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందిలే, కొంచెం లైన్లోకి వస్తారు అని అనుకున్నాను. ఇంకా ఇందులో ఏమన్నా చిన్న మిస్టేక్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక కొంచెం కమెంట్స్ రూపంలో పెట్టండి. మళ్ళీ మ్యాక్సిమం ట్రై చేస్తాను కవర్ చేసుకోవడానికి. బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు మాత్రం. ఇంకెప్పుడు ఇలా చూస్తా మేడం అంటూ మొదలుపెట్టారు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎంకరేజ్ చేయండి వాళ్ళని, ఇలాంటివి ఇంకా చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.